హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్‌ఫుల్లీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇక్కడైతే పాలు పొయ్యి మీద పెట్టానండి. వెంటనే విరిగిపోయినాయి. సో, మొత్తం విరిగిపోయేంత వరకు పొయ్యి మీదే ఉంచి, ఆ తర్వాత చల్లగా అవుతాయని చెప్పి కింద తీసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత దీన్ని మొత్తం ప్లేట్‌లోకి డ్రైన్ చేసుకున్నాను. సో, వాటర్ అంతా పోవాలని చెప్పేసి మొత్తం ఆ పాలైతే విరిగిపోయింది వేసి, ఒకసారి మొత్తం అంతా ప్రెస్ చేస్తున్నాను. ఆ తర్వాత ప్లేట్‌ని కొంచెం స్లాంటీగా పెట్టేసి దాంట్లో వాటర్ అంతా తీసేస్తున్నాను అనమాట. ఇలా డ్రైన్ చేస్తున్నాను మొత్తం ప్రెస్ చేసి. సో, కొంచెం సేపటికి వాటర్ అంతా పోయింది. సో, దీన్ని తీసుకెళ్ళి గిన్నెలో అయితే వేస్తున్నాను. సో, గిన్నెలో వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే లైట్‌గా వాటర్ అనేవి వచ్చినాయి. అదే టైంలో నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం పోయేంత వరకు, ఈ బెల్లం దాంట్లో కరిగేంత వరకు మొత్తం మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా బెల్లంతో ఇష్టం లేని వాళ్ళైతే మంచిగా షుగర్ కూడా వేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. సో, ఇదంతా వాటర్ పోయేంత వరకు బాగా స్టిర్ చేసేస్తా ఉండి డ్రై అయిపోయిన తర్వాత బౌల్లో తీసుకొని తినేసేయడమే. దీన్ని పాలకోవా ఆర్ కలాకండ్ ఆ టైప్‌లో ఉంటుంది. పాలు ఇరిగిపోతే మీరేం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హోప్‌ఫుల్లీ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.